ఈ ఉదయకాలపు వేళ దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారి ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనిడి. చాలండి. ఈ ఉదయకాలపు వేళ దేవుని శ్రేష్టమైన మాటలు వినుటకు సంఘ కాపురిగా మీకు అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నా. ఈ దినము మన యొక్క ధ్యానాంశము దేవుని సంఘములో ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి. దేవుని సంఘములో ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం మనకు ప్రామాణికమైన పరిశుద్ధ గ్రంథము మరి మనకు బోధిస్తూ ఉన్న కొన్ని సత్యాలు ఈ ఉదయకాలం మనము ధ్యానం చేద్దాం. మరి మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘమునకు ఆయన పత్రికను రాస్తూ 12వ అధ్యాయం 10వ వచనంలో సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. కాబట్టి మరి ఈ ఉదయకాలపు వేళ కొన్ని మాటలు మీ గమనానికి తీసుకుని వచ్చి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నా. ప్రస్తుత నేటి దినములు మరి గమనిస్తే ఎవరికి ఎవరో ఈ లోకములో అన్నట్లుగా ప్రస్తుత దినములు మనం గమనిస్తూ ఉన్నాం. బంధుత్వాలు లేవు, ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు, అలాగే ప్రేమలు లేవు. మరి ఒకరితో ఒకరు సరైన మరి మంచి సంబంధాలు కూడా లేనటువంటి దినములలో మనం చూస్తూ ఉన్నాం. కానీ క్రైస్తవ లోకం, క్రైస్తవ సమాజం మరి ఒకరి పట్ల ఒకరు మరి ఎలా ఉండాలో, ఎలా మసులుకోవాలో, ఎలా జీవించాలో దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథమును ప్రామాణికంగా దేవుడిచ్చాడు. మరి ప్రామాణికముగా ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథము ఏమని మనకు బోధ చేస్తూ ఉందో మరి కొన్ని విషయాలు ఈ ఉదయం మనము ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘమునకు రాస్తూ 12వ అధ్యాయం 10వ వచనంలో 2 విషయాలు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మరి మొదటి అంశంలో మరి మొదటిది దేవుని వాక్యులు మనం చూస్తే మరి ఒకరి పట్ల ఒకరు అనురాగము గలవారై. దేవుని వాక్యమును గమనిస్తే ఒకరి పట్ల ఒకరు అనురాగము అనగా అభిమానము అని తెలుగు వాడుక భాషలో వ్రాయబడి ఉంది. మరి ఇక్కడ దేవుని సంఘములో ఒకరి పట్ల ఒకరు మరి అనురాగము కలిగి ఉండాలి, లేక అభిమానము కలిగి ఉండాలి. ఈరోజు లోకములో మనం గమనిస్తే మరి కొంతమందికి మరి సినీ మరి ఆ పరిశ్రమలో పనిచేస్తున్న ఆ సినిమా హీరో లేకపోతే హీరోయిన్ లేకపోతే డైరెక్టర్స్ మరి కొంతమంది ఫలానా వారింటి మాకు అభిమానం. కాబట్టి కొన్నిసార్లు అలాగే రాజకీయ పార్టీలు కూడా ఫలానా పార్టీ లేకపోతే ఫలానా నాయకుడు అంటే మాకు అభిమానం అని చెప్తూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథమును గమనిస్తే మరి దేవుని సంఘములో
ఒకరి పట్ల ఒకరు అనురాగము కలిగి ఉండాలి, లేక అభిమానము కలిగి ఉండాలి అనే సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. నేటి క్రైస్తవ వ్యవస్థలో ఒకరి పట్ల ఒకరికి అనురాగము లేక అభిమానము ఉందా అంటే లేదనే చెప్పుకోక తప్పదు. అలాంటి దౌర్భాగ్యకరమైన దినములలో క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. కొంతమందికి పెంతెకోస్తు మాకు అభిమానం అంటారు, మరి ఇంకెవరిని కూడా వారు అభిమానించరు. కొంతమంది మాకు బ్రదరన్ అంటే మాకు అభిమానం అంటారు, మరి ఇక్కడ ఆ బ్రదరన్ పరిధిలోనే ఆ బ్రదరన్ పరిధిలో ఉన్న వారిని మాత్రమే అభిమానిస్తారు. కొంతమంది మాకు బ్యాప్టిస్ట్ అంటే అభిమానం అంటారు, మరి ఆ బ్యాప్టిస్ట్ చుట్టూ ఒక గిరి గీసుకున్నారు. ఆ యొక్క ఆ లోపల ఉన్న ఆ పరిధిలో ఉన్న వారినే అభిమానిస్తారు. వారిలోనే ఒకరినొకరు అభిమానాన్ని వారు చూపించుకోవటం మనము గమనిస్తూ ఉన్నాం. ఒకవేళ హోసన్న మినిస్ట్రీ లేకపోతే వారి పరిధిలో ఉన్న వారిని మాత్రమే అభిమానిస్తారు. లేకపోతే సిఎస్ఐ, లూథరన్, ఇలా మరి డినామినేషన్లు, లేకపోతే మెయిన్ లైన్ చర్చెస్, మరి ఇలాంటివి మనం గమనిస్తే ఈరోజు మరి మాకు ఫలానా ఇదిగో సిద్ధాంతం అంటే అభిమానం, మాకు ఫలానా మినిస్ట్రీ అంటే, లేకపోతే మాకు ఫలానా ఇదిగో మరి సంఘం అంటే మాకు అభిమానం. అంటే ఈరోజు ఏమైపోయిందంటే మరి అభిమానం కొన్ని సిద్ధాంతాలకు పరిమితం అయిపోయింది. మరి క్రైస్తవ లోకములో క్రైస్తవుల యొక్క అభిమానం మరి ఇక్కడ వారి సిద్ధాంతములో ఉన్న వారికి పరిమితం అయిపోయింది. ఆ సిద్ధాంతమునకు వెలుపట ఉన్న వారికి మరి వీరు అనురాగమును చూపించరు, వారిని అభిమానించరు. మరి కనీసం సాటి క్రైస్తవ సహోదరులు, సాటి క్రైస్తవ సహోదరులు అన్న కోణములో కూడా ఈరోజు చూడనటువంటి పరిస్థితులు. అప్పుడే సంఘమా, కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని సంఘములో ఒకరి పట్ల ఒకరు అభిమానం కలిగి ఉండాలి, అనురాగము కలిగి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు. చాలండి. దేవుని వాక్యంలో మనం గమనిస్తే అదే 3వ అధ్యాయం 1వ వచనాన్ని గమనిస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. మరి ఇక్కడ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ప్రస్తుత నేటి దినములు ఏ దినములు ఇవి? అంత్య దినములు లేక కడువరి దినములు. మరి ఇక్కడ బైబిల్ గ్రంథము అపోస్తలుడైన పౌలు గారు ఆయన నిజ కుమారుడుగు తిమోతికి ఆయన 2వ పత్రికను రాస్తూ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును, అందులో ఒకటి అనురాగ రహితులు. అంటే మరి ఇక్కడ వారిలో ఏం లేదంట? అనురాగము లేదు, అభిమానము లేదు. అంటే అనురాగము లేని, అభిమానము లేని అంత్య దినములలో అలాంటి క్రైస్తవులు క్రైస్తవ వ్యవస్థలో ఉన్నారు అండి. ఎక్కడంట? క్రైస్తవ వ్యవస్థలో క్రైస్తవులు అనబడిన వారి జీవితాలు ఎలాగున్నాయంటే కడువరి దినముల్లో అనురాగం లేదు, అభిమానము లేని క్రైస్తవులు. బైబిల్ చెప్తున్నటువంటి సత్యం లేరా? కానీ మరి రోమాపత్రిక 12:10లో మనం చూస్తే మరి ఇక్కడ ఒకరి పట్ల ఒకరు అనురాగము గలవారై ఉండమని బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి ఈరోజు నా ప్రియ సంఘమా, ఈరోజు సంఘములో ఒకరి పట్ల ఒకరు అనురాగం ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి అభిమానం ఉండాలి. ఒకవేళ సంఘములో ఇదిగో
మరి ఒకవేళ రకరకాలుగా ఉండొచ్చు, ధనికులు ఉండొచ్చు, మధ్య తరగతి వారు ఉండొచ్చు, బీదవారు ఉండొచ్చు. వారి స్థాయి ఏదైనా సరే, వారి స్థితిగతులు ఏవైనా సరే, ఒకరి పట్ల ఒకరికి అనురాగము లేక అభిమానము ఉండాలి. కాబట్టి ఈరోజు మరి ఇక్కడ అలాగున అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మరి ఇదే మొదటి అంశంలో రెండవ విషయాన్ని గమనిస్తే, ఘనత విషయంలో ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి. ఘనత విషయంలో ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి. మరి ఇక్కడ ఘనత అంటే గౌరవించుటలో ఒకరిని ఒకరు మించిపోండి అని సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. మరి ఎదుటి వారిని ఎలా గౌరవిస్తున్నారో, వారు గౌరవించే అంతకంటే ఎక్కువగా నీవు ఇతరులను గౌరవించాలి. కొన్నిసార్లు మరి ఇక్కడ వన్ వే, మరి ఇక్కడ ఇతరులు నన్ను గౌరవించాలి, ఇతరులు నన్ను ఘనపరచాలి. మరి ఇక్కడ అంటే మరి ఎదుటివారు నన్ను గౌరవించాలి అనే ఆ స్వభావము మరి అది మాత్రమే ఉంది. కానీ మరి నువ్వు ఇతరులను గౌరవించాలి, ఘనపరచాలి అన్న సృహలో నేటి క్రైస్తవ్యం లేదు. కానీ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, ఇతరులు నీకు ఏది చేయాలి అని నువ్వు అనుకుంటున్నావో మరి నువ్వు అది మరి మొదటిగా చేయాలి, చేసి చూపించాలి అనే సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నా. నిన్ను గౌరవించాలి అని అనుకున్నప్పుడు మొదటిగా నువ్వు ఎదుటి వారిని నువ్వేం చేయాలా? గౌరవించాలి, నువ్వు ఘనపరచాలి. కాబట్టి బైబిల్ చెప్తుంది, దేవుని సంఘములో మరి ఒకరి పట్ల ఒకరు మరి గౌరవాన్ని మరి ఇచ్చి పుచ్చుకోవాలి. మరి గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకున్నట్టులో మరి ఎలాంటి ఉద్దేశం, ఎలాంటి ఆలోచన ఉండాలంటే, వారికంటే నేను ఇంకా ఎక్కువ గౌరవమును మరి ఇచ్చుటలో మించిపోవాలి. కాబట్టి ఈరోజు నా ప్రియ సంఘమా, మరి ఇక్కడ దేవుని సంఘములో మరి క్రైస్తవులు క్రీస్తు రక్తములో కడుగబడిన వారు ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలంటే, ఒకటి అభిమానాన్ని చూపించాలి, లేక అనురాగాన్ని చూపించాలి ఒకరి పట్ల ఒకరు. రెండవదిగా ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలి, ఒకరిని ఒకరు ఘనపరుచుకోవాలి. మరి నేను గౌరవించబడాలి, నన్ను అందరూ గౌరవించాలి, నేను తిరిగి గౌరవించకపోతే అది వాక్యానుసారము కాదు. రెండో విషయాన్ని మీతో చెప్పనివ్వండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. ఏడ్చు వారితో ఏడుడి, ఒకనితో నొక్కుడు, మనసు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. చాలండి. రెండవ విషయాన్ని గమనిస్తే, మరి ఇక్కడ మరి దేవుని సంఘములో ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి అన్న ఈ అంశంలో రెండవ విషయము, మరి ఇక్కడ ఒకరి పట్ల ఒకరు ఏక మనస్సు, ఒకరి పట్ల ఒకరు ఏక మనస్సు. మరి ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుదాం. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. కాబట్టి ఇక్కడ మేడగదిలో 120 మంది కూడుకున్నారు. ఎంతమంది అంట? 120 మంది. మరి ఇక్కడ 120 మంది అపోస్తులు ఉన్నారు, మరికొంతమంది సహోదరులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి తల్లి అయిన మరియ కూడా 120 మందిలో ఆమె కూడా ఉన్నారు.
మరి ఇక్కడ ఈ 120 మంది మేడగదిలో కూడి ఉన్నప్పుడు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. కాబట్టి 120 మంది ఎలాగున్నారంట? ఏక మనసు అని మీ గమనానికి తీసుకొని వస్తున్నాం. మరి ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథములోనే 2వ అధ్యాయము 46వ వచనమును కూడా చూస్తే, మరియు వారు ఏక మనస్కులై. ప్రతిదినము చాలండి. దేవుని వాక్యమును గమనిస్తే మరి ఇక్కడ సంఘ ఆవిర్భావమునకు ముందు అపోస్తలుల కార్యం 1:14 సంఘ ఆవిర్భావమునకు ముందు మరి మేడగదిలో ఈ 120 మంది ఏక మనస్సుతో ఉన్నారు. సంఘము ఆవిర్భవించిన తర్వాత, మరి సంఘము స్థాపించబడిన తర్వాత, సంఘము విస్తరిస్తూ ఉన్నప్పుడు, మరి సంఘము నానాటికి వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, అప్పుడు కూడా మరి 2:46లో మనం చూస్తే, మరియు వారు ఏక మనస్కులై. మరి ఇక్కడ వారు ఏక మనస్కులుగా ఉన్నారు. మరి సంఘము స్థాపించక మునుపు వారు ఏక మనసు ఉంది. సంఘము స్థాపించబడిన తరువాత మరి ఇక్కడ అక్కడేమో 1:14లో 120 మంది కనిపిస్తున్నారు. 2:46లో మనం చూస్తే దాదాపు సంఘము 3,000కు దాటిపోయింది. మరి ఇక్కడ 3,000కు పైగా ఉన్నటువంటి ఈ సంఘం ఎలాగుందంటే వారు ఏక మనస్కులై ఉన్నారు. కాబట్టి మరి ఇక్కడ ఈ సంఘాన్ని గమనిస్తే కదా, ఈ సంఘములో ఉన్న విశ్వాసులు మరి ఒకరి పట్ల ఒకరు వారి ఏక మనసుతో ఉన్నారు. డబ్బు సంఘమా గమనించుదాం. మరి ఇక్కడ మరి ఇది సాధ్యమా? మరి ఈరోజు కుటుంబంలోనే ఏక మనసు ఈరోజు లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. బంధువుల స్నేహితులు ఏక మనసు లేదు. కానీ ఈరోజు సంఘము కదా, దేవుడు స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘము కదా, ఈ సంఘము ఏక మనస్సు ఉండాలి అండి. మరి మనము ఒక కుటుంబం కాదు, బయటికి వెళ్ళినప్పుడు కులాలు వేరు, మరి ఆర్థిక స్థితిగతులు వేరు, మరి ప్రాంతాలు వేరు, మరి రకరకాల మరి భిన్నత్వాలు మనలో ఉన్నాయి. కానీ సంఘములో కదా మనమందరము ఏక మనస్సు ఉండాలి. ఏముండాలంట? ఏక మనస్సు ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకరు ఒక అభిప్రాయాన్ని చెప్పినప్పుడు అందరూ ఏక మనస్సుకు రావాలి. మరి ఏక మనస్సు ఉన్నప్పుడు మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కదా వారి మీదకి ఆయన వచ్చి వారి మీద వ్రాలినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి సంఘములో కార్యములు జరగాలంటే, సంఘములో దేవుడు తన పనిని చేయాలి అంటే, సంఘములో ఒకరి పట్ల ఒకరు ఏముండాలంట? ఏక మనస్సు ఉండాలి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఒకరు ఒక మాట చెప్తే మరొకరు దాన్ని విభేదించవచ్చు, అది వారికి నచ్చకపోవచ్చు. మరి 10 మంది 10 రకాల నిర్ణయాలు, 10 రకాల అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ సంఘములో మరి ఒకరి పట్ల ఒకరు ఏక మనస్సు ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్లేరా, కార్యము దేవుడు చేయాలి అంటే సంఘములో ఒకరి పట్ల ఒకరికి ఏముండాలంట? ఏక మనస్సు ఉండాలి, ఒకే మనస్సు. మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరింపక మునుపు మన మనసు ఒక్కొక్కరిది ఒక్కొక్క విధమైన మనసు. యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత మనందరిది ఏక మనస్సు. కారణం ఏంటో తెలుసా? మనమందరము మనసును మార్చుకున్నాం. క్రీస్తు యేసునకు కలిగిన మనసును మనం ధరించుకున్నాం. కాబట్టి ఇప్పుడు సంఘములో మనందరిది ఏ మనసు ఉండాలంట? ఏక మనస్సు. ఈ మనస్సు ఏ మనస్సు అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. 3 విషయాన్ని మీతో చెప్పనివ్వండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా సహోదరులారా, మీరు ఏంటి
మీరు స్వతంత్రులుగా ఉండుటకు మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులై ఉండుడి. చాలండి. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘమునకు ఆయన పత్రికను రాస్తూ 5వ అధ్యాయం 13వ వచనములో, సహోదరులారా లేక సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక. కాబట్టి సత్యము మనలను స్వతంత్రులుగా చేసింది. మరి దేవుడు మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఈ స్వాతంత్ర్యము మరి దీన్ని ఒక కారణము చేసుకొని శారీర మరి క్రియలు చేయక అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ స్వాతంత్ర్యము దేనికంట? శారీర క్రియలు జరిగించుకొనుటకు కాదు, శరీర ఇచ్చలను నెరవేర్చుకొనుటకు కాదు, ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులై ఉండుడి. దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఈ స్వాతంత్రం ఏంటంట? సహోదరులు ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండుడి. దేవుని సంఘములో ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి అని బైబిల్ గ్రంథము చెప్తుందో తెలుసా? మరి ఒకరికి ఒకరు దాసులై ఉండుడి. ఒకరికి ఒకరు దాసులు. మనమందరము దాసులము. దేవుడు ఒక్కడే యజమానుడు. దేవుడు ఎవరంట? యజమానుడు. మనము దాసులము, దాసురాండ్రు. మనం యజమానులము కాదు. మరి దేవుడు యజమానుడు, మనమందరము కూడా దాసులము. దాసులమనే మాట, దానికి ఇంకొక పర్యాయ పదమును ఒకవేళ చెప్పవలసి వస్తే, మనము సేవకులము. ఎవరమంట? సేవకులం. సేవ చేసే వారిని సేవకులు అంటారు. మరి ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేసి నేను ముందుకు వెళ్ళ ఇష్టపడుతూ ఉన్నా. యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. చాలండి. బైబిల్ చెప్తుంది. మరి ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయము మరి ఇక్కడ 14వ వచనం మనం చదువుకున్నాం. మరి ఇక్కడ నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. మరి ఇక్కడ మేడగదిలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన శిష్యుల పాదములను కడుగుతూ మనము గమనిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ యేసు ప్రభులు వారి శిష్యుల పాదములు కడిగి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట, మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. అంటే యేసు ప్రభు వారు చెప్పిన మాట ఖచ్చితత్వమైన మాట. ఇందులో వెసులుబాటు లేదు. సరే, ఇదిగో కొందరు ఒకరి పాదములు ఒకరు మరి కడగండి, కొంతమంది పాదములు కడిగించుకొనుడి, మీరు కడగవద్దు అనే వెసులుబాటు ఇక్కడ లేదు. మరి ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట, మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. మరి ఇక్కడ బైబిల్లో మనం చూస్తే 16లో, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు. దాసుడు యజమాని కంటే గొప్పవాడు. యజమానుడే దాసుల పాదములను కడిగితే దాసులు ఇంకొక దాసుని పాదములు కడగలేని, తగ్గింపు లేని, దీనత్వము లేని పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ్యాన్ని మనం చూస్తున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని సంఘములో కదా ఒకరి పట్ల ఒకరు. మరి బైబిల్ చెప్తున్న సత్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే,
దాసులై ఉండుడి. అనగా మరి ఒకరి పట్ల ఒకరు సేవ చేయుడి. సేవ చేయించుకొనుట కాదు, సేవ చేయుడి. ఒకవేళ నువ్వు బయటికి పంపించి గ్లాసులో మంచినీళ్ళు తీసుకొని రమ్మని చెప్పావు, నీకు మంచినీళ్ళు తీసుకొని ఇచ్చారు, నువ్వు కూడా మరలా ఏదో ఒక రోజు నువ్వు కూడా ఏం చేయాలా, నువ్వు కూడా మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి. అంటే మరి ఇక్కడ ఒకవేళ నీకు కుర్చీ ఒకరు తీసుకొచ్చి వేశారు, నువ్వు కూడా మరలా కుర్చీ వేయవలసి వస్తే నువ్వు కూడా కుర్చీ తీసుకొని వచ్చి వేయాలి. అంటే ఒకరికి ఒకరు సేవకులుగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు దాసులుగా ఉండాలి. మరి దేవుడు ఒక్కడు యజమానుడు, మనమందరము కూడా దాసులము. కానీ ఈరోజు క్రైస్తవ సంఘములో మరి ఒకరి పట్ల ఒకరు దాసులుగా ఉన్నారా అంటే, కొందరు దాసులుగా ఉన్నారు, కొందరు బాసుల్లాగా ఉన్నారు. అండి, నువ్వు బాసుల్లా కాదు ఉండాల్సింది, యజమానులుగా కాదు మనం ఉండవలసింది, దాసులుగా ఉండాలి. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం లేరా. యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల పాదములను ఆయన కడిగి ఒక మాట చెప్తున్నాడు, మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. మరి ఒకవేళ ఒకరి పాదాలు కడిగిన తర్వాత ఈ పాదములు కడిగించుకున్న వ్యక్తి ఇప్పుడు మరొక వ్యక్తి పాదములు కడగాలంటే ఇక్కడ ఇద్దరు కూడా ఎవరు సమానులే, అనగా ఇద్దరు కూడా ఎవరు దాసులు, సేవకులు. కానీ ఈరోజు ఇలాంటి మైండ్ సెట్ ఈరోజు నేటి క్రైస్తవ వ్యవస్థలో ఉందా అంటే లేదని చెప్పుకోవాలి. ఈరోజు నీ స్టేటస్ కావచ్చు, లేకపోతే ఈరోజు నీ చదువుని బట్టి కావచ్చు, నీ స్థాయిని బట్టి కావచ్చు, లేకపోతే ఈరోజు నీకున్న తలాంతులను బట్టి కావచ్చు, నేనేదో కాస్త ఎక్కువ, నేనేదో కాస్త అందరికంటే కాస్త భిన్నం అనుకుంటున్నావు అండి. ఈరోజు ఎవరు ఎక్కువ కాదు. ఈరోజు ఏదో ఒక తలాంతు ఉంటే ఆ తలాంతున్న వాళ్ళు నేనేదో గొప్ప అని లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, బైబిల్లో మనం చూస్తే మాదిరికరమైన సంఘములో పౌలు గారు కదా అక్కడ కొరింథీ సంఘముతో మాట్లాడుతూ, పౌలు ఎవడు, అపోల్లో ఎవడు, అందరూ పరిచారకులే కదా అంటున్నాడు. మేమందరము దేవునికి దాసులము అంటున్నాడు. మేము పరిచారకులమే కదా. పౌలు పరిచారకుడే, అపోల్లో పరిచారకుడే, కేఫా చెప్పండి పరిచారకుడే. మేము పరిచారకులం, పౌలు పరిచారకుడే. ఎక్కువేం కాదు, బాస్ కాదు, పెత్తందారి కాదు. ఇదిగో మరి అప్పుల్లో తక్కువేం కాదు, దాసులే, పరిచారకులే. కానీ ఈరోజు సంఘములో అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, కొద్దిగా నువ్వు పాట బాగా పాడగలిగితే నువ్వు కాస్త ఎక్కువ, నువ్వు కొంచెం వాక్య జ్ఞానం నీకుంటే కొంచెం, లేదో అందరికంటే కాస్త దేవుడు నీకు ఏదో ఒక తలాంతిస్తే, ఈరోజు మిగతా వారిని చూచే విధానం అండి చిన్న చూపు, మిగతా వారిని చూచే విధానం తక్కువగా చూస్తున్నాం. దాని సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని సంఘములో ఒకరి పట్ల ఒకరు దాసులని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఎవరు ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఇక్కడ కుర్చీలు కొంతమందికి వేయలేదు, అందరి కొరకు వేసాం అండి. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం లేరా. ఒకరికి ఒకరు దాసులుగా ఉండాలి, ఒకరికి ఒకరు సేవకులుగా ఉండాలి. మరి ఇక్కడ ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట. ఒకవేళ నేను ఎక్కువ, నువ్వు తక్కువ, ఎందుకో మరి ఇక్కడ నువ్వు దేన్ని బట్టి అలా ఊహించుకుంటున్నావో నాకు తెలియదు. ఈరోజు అలాంటి ఆలోచన నీ మనసులో ఉంటే ఈరోజు దాన్ని డిలీట్ చేయి. ఈరోజు దాన్ని నీ మనసులోంచి తీసివేయి. ఈరోజు తోటి వారిని నువ్వు చూచే విధానం ఏంటో తెలుసా? మనమంతా ఒక్కటే, మనమందరూ సమానం, ఎదుగు మనము దాసులం. సంఘములో
ఒకవేళ విశ్వాసిగా కలెక్టర్ ఉండొచ్చు, ఒక ఎస్పీ ఉండొచ్చు, ఒక డాక్టర్ ఉండొచ్చు, ఒక లాయర్, లేకపోతే ఒక టీచర్, లేకపోతే మరి తక్కువ స్థాయి ఉద్యోగం, ఎవరైనా కావచ్చు. అందరూ ఎవరంట? దాసులు, సమానమే. కలెక్టర్ గారు ఒకవేళ క్రింది స్థాయి ఉద్యోగి పాదాలు కడగవలసిందే. క్రింది స్థాయి ఉద్యోగి ఏమండి ఎవరికైనా సరే పాదములు కడగవలసిందే. డబ్బులు సంఘము గమనించుదాం. సంఘములో హెచ్చు తగ్గులు లేవు. ఈరోజు సంఘాలలో హెచ్చు తగ్గులు ఉన్న సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలు ఉన్నాయి ధనికుల సంఘం, ధనికులు మాత్రమే రండి. కొన్ని సంఘాలు కుల ప్రాతిపదికన స్థాపించాడు. ఈ కులపు వారు మాత్రమే సంఘమునకు రండి అంటే మరి ఇక్కడ వీరు ఎలాగున్నారంటే వారికి పరిమితం అయిపోయారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, రోజు ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి దేవుని సంఘములో ఒకరి పట్ల ఒకరు మనమందరము దాసులమై ఉండాలి. తర్వాత సేవకులమై ఉండాలి. ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. అంటే ఇక్కడ ఎవరు హెచ్చించుకున్నట్టుకు వీలు లేదు. ఎవరు నేను గొప్ప, ఇదిగో లేదు నేనే గొప్ప ఏంటి, లేకపోతే మీరు తక్కువ వారు తక్కువ, అవి లేవు ఈరోజు. అలాంటి మనస్తత్వాలు కలిగిన వారి సంఘములో ఉంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటానికి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. లేదు నా ఆలోచన విధానం మార్చుకోలేను అంటే అలాంటి వారి సంఘములో లేకపోవటమే మేలు అని నేను అనుకుంటూ ఉన్నా. 4వ విషయం మీతో చెప్పనివ్వండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. 5:26. ఒకరిని ఒకరును వివాదమును రేపకయు ఒకరి యందు ఒకరము అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందుము. చాలండి. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘమునకు మరి ఇక్కడ ఆయన ఈ పత్రికను రాస్తూ 5:26లో 2 విషయాలు చెప్తున్నాడు. మరి ఇక్కడ 5వ విషయంలో మరి ఇక్కడ దేవుని సంఘములు ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి అనే ఈ అంశంలో 4వ దాంట్లో 2 విషయాలు మనము నేర్చుకుందాం. అందులో ఒకటి, ఒకరి పట్ల ఒకరు వివాదము రేపక. ఒకరి పట్ల ఒకరు వివాదము రేపక అంటే మరి ఒకరి పట్ల ఒకరికి వివాదములు ఉండకూడదు. ఒకరి పట్ల ఒకరికి విభేదములు ఉండకూడదు. ఒకరి పట్ల ఒకరికి తగాదాలు దేవుని సంఘములో ఉండకూడదు. అంటే మరి ఒకరి పట్ల ఒకరు ఎలాగుండాలా? సమాధానంగా ఉండాలి. ఎలాగుండాలంట? సమాధానంగా ఉండాలి. మరి ఇక్కడ దేవుని శరీరాన్ని నువ్వు భుజించాలంటే, దేవుని రక్తమును పానము చేయాలంటే మరి ఉండవలసిన అర్హత ఏంటో తెలుసా? సమాధానం. ఈరోజు సమాధానం లేకుండా సమీపిస్తే, సమాధానం లేకుండా అర్పణను అర్పిస్తే, బైబిల్ చెప్తుంది కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో కొందరు రోగులు, కొంతమంది బలహీనులు, ఇంకొంతమంది మరణమును చూస్తూ ఉన్నారు. అప్పుడు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి ఈరోజు వివాదము రేపు కొనక, కాబట్టి ఒకరి పట్ల ఒకరు సమాధాన బంధము తప్ప వివాదములు ఉండకూడదు. ఒకవేళ ఏదైనా వివాదం ఉందా, ఒకరితో ఒకరు ఏం చేయాలా? వెంటనే సమాధాన పడాలి. ఒకవేళ వారిద్దరి మధ్యలో సమాధానము కలగకపోతే వారిద్దరి మధ్యలో మరి మరొకరు జోక్యం చేసుకొని వారిద్దరిని కూడా సమాధానం అనే బంధము చేత వారిని ఐక్యపరచాలి. కాబట్టి ఈరోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు చాలా సంఘాలు గమనిస్తూ ఉంటే ఈరోజు మరి ఇక్కడ సంఘాల సంఖ్య మరి గణనీయంగా పెరిగిపోతుంది. మరి ఎందుకు ఇంత గణనీయంగా సంఘముల సంఖ్య పెరుగుతుంది అంటే మరి ఈ సంఘములో ఉన్నవారు చీలి వారు వెళ్ళి మరొక సంఘమును
కట్టుకుంటున్నారు. మరి ఎందుకు సంఘము చీలిపోయింది రెండుగా అంటే, సంఘములో ఒకరి పట్ల ఒకరికి వివాదములు అండి, ఏదో కారణాలు. మరి ఇక్కడ వివాదములకు సంఘాలను చీల్చివేస్తున్నారు. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములను కదా ఈరోజు నేటి క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసులు కదా సంఘములను వారి స్వలాభాల కోసం, వారి స్వార్థం కోసం సంఘములను చీల్చివేస్తున్నారు. అప్పుడు సంఘమా, కొరింథీ పత్రికలో రాయబడింది, దేవుని సంఘమును పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ద్రాక్ష తోటను మరి ఇక్కడ పాడు చేయటానికి కంచె బయట నక్కలు తిరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఈ నక్కలు కదా ద్రాక్ష తోటలోకి కంచెను దాటుకొని వచ్చి తోటను పాడు చేయాలని చూస్తున్నాయి. ఇక్కడ మరికొన్ని నక్కలు ఉన్నాయి. ఇవి ఎక్కడున్నాయో తెలుసా? ద్రాక్ష తోటలోనే ఉన్నాయి. గుంటలు త్రవ్వుకొని ఆ గుంటల్లో కూర్చొని ఉన్నాయి. మరి ఇక్కడ ఈ గుంట నక్కలు కదా ద్రాక్ష యజమానుడు తోటమాలి తోటలో తిరుగుతున్నప్పుడు ఈ నక్కలు గుంటల్లోకి వెళ్ళి దాక్కున్నాయి, కనబడటం లేదు. మరి ఇక్కడ తోటమాలి అనుకుంటున్నాడు నక్కలు కంచుకు బయట ఉన్నాయి, లోపల లేవనుకుంటున్నాడు. మరి తోటమాలి కూడా ఎదుగు, మరి ఇక్కడ తోటమాలిని కూడా ఇవి ఏంటి మోసం చేస్తూ ఉన్నాయి. ఈ గుంట నక్కలు ఎక్కడున్నాయో తెలుసా? తోటలో ఉన్నాయి. ద్రాక్ష తోటలో గుంటలు త్రవ్వుకొని అక్కడున్నాయి. ఈ గుంట నక్కలు కదా ద్రాక్ష తోటను ఏం చేస్తున్నాయంట? పాడు చేస్తున్నాయి. సంఘాలలో గుంట నక్కలు ఉన్నాయి. ఈ గుంట నక్కలు కదా సంఘములను పాడు చేస్తున్నాయి. ఇదిగో సంఘమునకు బయట నక్కలు ఉన్నాయి, సంఘము లోపల గుంట నక్కలు ఉన్నాయి. మరి అవేవో కంచె ఉంది కాబట్టి లోపలికి రాలేకపోతున్నాయి. ఇవి లోపలే ఉండి కనబడకుండా ఇదిగో రహస్యంగా ఎంత మేరకు పాడు చేయాలో అంత మేరకు పాడు చేస్తూ ఉంటాయి. నష్టపోయేదాకా తెలియదు గుంట నక్కలు ఉన్నాయి అన్న సంగతి. ప్రియ సహోదరుడా, ఈరోజు సంఘాలు చీలిపోవటానికి కారణము ఇలాంటి గుంట నక్కలే. మరి గుంట నక్కల వల్ల ఎదుగు ఒకరితో ఒకరు సమాధానం లేక వివాదములు రేపుకొని సంఘములను చీల్చివేస్తా ఉన్నారు. ఎదుగు మనకి సంఘాలు చీలి ఒక దాంట్లో నుంచి రెండు, అందులో నుంచి మరలా ఇంకొకటి, అందులో నుంచి మరలా ఏంటి ఇప్పుడు ఏమైపోయినాయి? సంఘములు గణనీయంగా పెరిగిపోయాయి. అప్పుడు సహోదరుడా సహోదరి, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు ఎక్కడ మరి దాదాపుగా ప్రతి దగ్గర కూడా ఏ ఊర్లో చూసినా సంఘాలు చీలికలు. కొన్ని దగ్గరలో ఇక్కడ ఒక మందిరం ఉంది, పక్కనే ఇంకొక మందిరం ఉంది. ఏంటయ్యా అంటే ఇందులో చీలి వచ్చిన వాళ్ళే ఇక్కడ మందిరం కట్టుకున్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని సంఘములో ఒకరి పట్ల ఒకరు వివాదము రేపుకోవద్దు, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. అలాగే 4వ విషయంలో రెండవది ఏంటో తెలుసా? మరి అసూయ పడవద్దు. ఒకరి పట్ల ఒకరు అసూయ పడవద్దు, అసూయలొద్దు. వారు బాగా ప్రార్థన చేయగలుగుతున్నారు, వారు బాగా ఎదుగు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, వారు బాగా ఎదుగు భౌతికంగా లేకపోతే ఆధ్యాత్మికంగా వారు ఎదుగుతూ వృద్ధి చెందుతున్నప్పుడు అసూయ పడవద్దు, ఓర్వలేని స్థితిలో ఉండవద్దు. ఇది సంఘానికి బయటిది. దేవుని సంఘములో కదా ఒకరి పట్ల ఒకరు మరి అసూయలు ఉండకూడదు. కానీ ఇదిగో ఒకరు ఆత్మీయంగా భౌతికంగా అభివృద్ధి చెందుతూ ఉంటే వారిని బట్టి సంతోషించాలి, వారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అవసరమైతే మోకరించి ప్రభువా వారిని ఇంకా కూడా ఆత్మీయంగా బలపరచు, వారిని ఇంకా కూడా భౌతికంగా అభివృద్ధిని వారికి ఇవ్వు అండి. ఇది సంఘములో ఒకరి పట్ల ఒకరు చేయవలసిన ప్రార్థన. ఒకవేళ ఆధ్యాత్మిక ఎదుగుతూ ఉంటే వారిని చూసి అసూయపడద్దు. భౌతికంగా ఎదుగుతూ ఉంటే ఒకవేళ ఇదిగో వారు మేడలు మిద్దెలు కట్టుకుంటుంటే, వస్తువులు వాహనాలు కొనుక్కుంటూ ఉంటే దేవుని స్తుతించు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించు, సంతోషించు వారిని బట్టి.
వారి కొరకు ప్రార్థించు, ప్రభా వారిని ఇంకా దీవించయ్యా అని ప్రార్థించాయి. నువ్వు అలా ప్రార్థిస్తూ ఉంటే ఇదిగో నీలో ఏమి లేదో తెలుసా? అసూయ, ఓర్వలేనితనం, మత్సరము, కుళ్ళు లేదు. ఈ కారణము చేత దేవుడు నిన్ను వారికంటే వారి ముందు ఇంకా అధికముగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అప్పుడు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు ప్రశ్న వేద్దాం. నువ్వు అసూయ పడుతుంటే, నువ్వు శాపనార్థాలు పెడుతుంటే నీ శాపములు దేవుడు దీవెనగా మారుస్తున్నాడు. అప్పుడు సంఘం ఈరోజు మన జీవితాల్లో ప్రశ్న వేద్దాం. సంఘములో ఒకరి పట్ల ఒకరికి వివాదములు ఉండకూడదు, తర్వాత అసూయలు ఉండకూడదు. ఇవేమైనా ఉంటే సంఘమునకు బయట వారిలో ఈ లక్షణాలు కనబడుతున్నాయి. క్రీస్తు రక్తములో కడగబడిన నీలో కూడా, యేసు ప్రభువు వారి మనసును ధరించుకున్న నీలో కూడా ఇదిగో వివాదములు లేకపోతే అసూయలు ఉన్నాయి అంటే నువ్వు పేరుకే క్రైస్తవుడువు కానీ నిజ క్రైస్తవుడవు కాదు. నువ్వు క్రైస్తవుడుగానే బ్రతుకుతున్నావు కానీ క్రీస్తులాగా నువ్వు బ్రతుకుతలేదు అనేది తెల్లగా స్పష్టమవుతూ ఉంది. 5వ విషయాన్ని మీతో చెప్పనివ్వండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుదాం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. చాలండి. మరి ఇక్కడ 5వ విషయం గమనిస్తే దేవుని సంఘములో ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి అంటే 5వదిగా 3 విషయాలు: దయ, కరుణ, క్షమ. దయ, కరుణ. వినబడుతున్నాయి నా మాటలు? మీకు వినిపిస్తున్నాయి? మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు? దయ, కరుణ, క్షమ. అప్పుడు సంఘము గమనించుదాం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఒకరి పట్ల ఒకరు. మరి ఇక్కడ ఈ 3 విషయాలు, దయ కలిగి ఉండాలి ఒకరి పట్ల ఒకరు, అలాగే మరి ఇక్కడ కరుణ ఉండాలి, క్షమ అనగా ఒకరి పట్ల ఒకరు దయ చూపించుకోవాలి, ఒకరి పట్ల ఒకరు మరి కరుణ హృదయులై ఉండాలి, ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. బైబిల్ చెప్తున్న క్రమం ఏంటో తెలుసా? క్షమించుడి, అప్పుడు నువ్వు క్షమించలేకపోతే నువ్వు క్షమింపబడవు. నువ్వు క్షమిస్తే క్షమించబడతావు. నువ్వు క్షమించలేని మనసు నీకుంటే దేవుడు నిన్ను కూడా క్షమించడు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. కాబట్టి కొండ మీద ప్రసంగములో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నేర్పించిన పరలోకపు ప్రార్థన ఇదే: మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము అని యేసు ప్రభువారు ఈ ప్రార్థన నేర్పించాడు. ఈరోజు మనము క్షమింపబడాలి, కానీ మనము మరొకరిని క్షమించలేము. వాళ్ళు చేసింది క్షమించలేనిది, కాబట్టి నేను క్షమించలేను, కానీ నిన్ను మాత్రం క్షమించాలి. ఏంటి అంటే ఇక్కడ న్యాయం ఎలాగుందంటే పక్షపాతంగా ఉంది. కానీ న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన పక్షపాతము లేని న్యాయాధిపతి ఆయన. అప్పుడు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం లేరా. కాబట్టి ఒకరి పట్ల ఒకరు దయ, కరుణ, క్షమ. ఇది క్రైస్తవ్యం. ఈరోజు చాలామంది ఏంటి క్రైస్తవ్యం ఎందుకు మీకు అంత ఇష్టం అంటే, వారు క్రైస్తవేతరులే, వారు దేవుని సంఘానికి వెళ్ళేవారు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటే మాకు చాలా అభిమానం, ఆయనంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనలో దయ ఉంది, ఆయనలో కరుణ ఉంది, ఆయనలో క్షమ ఉంది. ఇక ఏ దేవుళ్ళు కూడా లేదు. అందుకే యేసు ప్రభు అంటే మాకు అంత ఇష్టం, అభిమానం. ఇప్పుడు సంగమా ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం.
ఈరోజు మన జీవితాల్ని ప్రశ్న వేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మన స్త్రీల సదస్సు జరుగుతుంది. ఏ రోజు? శుక్రవారం మరి స్త్రీల సదస్సు జరుగుతుంది. నేను అక్కడ ఇంటి దగ్గర ఉన్నా. ఇటు పక్కన మన ఇంటి పక్కన మిద్ది మీద మొదటి అంతస్తులో మరి రెంట్కి ఉన్నారు. వారు అక్కడ డెలివరీ అయింది. ఈ మధ్య ఊరి దగ్గర నుంచి వచ్చారు. భద్రాచలం, కొత్తగూడెం దగ్గర భద్రాచలం, తెలంగాణ రాష్ట్రం. మరి ఆ బిడ్డ అక్కడున్నప్పుడు బాగా హెల్తీగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బిడ్డ కొంచెం తగ్గుతూ ఉంది అని వాళ్ళ బంధువులు, వాళ్ళు హైందవులు, కొబ్బరి నూనె తీసుకొని వచ్చి పాస్టర్ గారు ఎక్కడంట వచ్చింది. అయ్యా, మేము మా ఊరిలో మరి మేము ఏదైనా మాకు ఇంట్లో సమస్య వస్తే మేము అక్కడ ఒక తల్లిగారు ఉన్నారు, మేము ప్రార్థన చేయించుకుంటాం, మాకు దేవుడు అంటే అభిమానం, కాబట్టి బిడ్డ పరిస్థితి ఇలాగుంది, ప్రార్థన చేయండి అని కొబ్బరి నూనె తీసుకొని వచ్చింది. మరి క్రైస్తవురాలు కాదు, హైందవ సహోదరి. కానీ మరి ఆమె వారి చంటి బిడ్డ కొరకు ప్రార్థన చేయించుకుంటు ద్వారా చంటి బిడ్డను యేసు ప్రభులు వారు మరి బాగు చేస్తాడనే నమ్మకంతో వాడు వచ్చింది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభులు వారంటే ఈరోజు ఎందుకు ఇష్టం అంటే ఆయనలో ఉన్న సుగుణాలు దయ, కరుణ, క్షమ. ఈ మూడు ప్రపంచ దేశములను యేసు ప్రభులు వారు ఆయన శరీరధారిగా జీవించింది కేవలం 3.5 సంవత్సరం మాత్రమే. మరి ఇక్కడ ఆయన పరిచర్య చేసిన దినములు 3.5 సంవత్సరం. మరి 33.5 సంవత్సరం యేసు ప్రభులు వారు ఆయన శరీరధారిగా జీవిస్తే ఆయన పరిచర్య చేసింది ప్రపంచానికి యేసు ప్రభులు వారు తెలిసింది కేవలం ఆ 3.5 సంవత్సర పరిచర్య. కానీ ప్రపంచమే ఆయనకు అభిమానులైపోయారు. ప్రపంచము యేసు ప్రభులు వారిని అభిమానించకుండా ఉండలేనటువంటి పరిస్థితి. కారణం యేసు ప్రభులు వారిలో ఉన్న ఆ 3 సుగుణాలు ఏంటి? దయ, కరుణ, క్షమ. డబుల్ సంఘమా. కాబట్టి మన గురువు గారులో ఆ 3 ఉన్నాయి సుగుణాలు. ఈరోజు మరి సంఘములో సుశీలమైనటువంటి మనము మరి గురువు గారిలో ఉన్న 3 విషయాలు మనలో కూడా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు దయ, కరుణ, క్షమ, ఒకరి పట్ల ఒకరు. డబుల్ సంఘమా. ఈరోజు ఒకసారి ఆలోచించేది, ఈ మాటలు వింటున్నప్పుడు ఒకరి పట్ల ఒకరు మీ 3 మనం కనపరచగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఏదైనా తీర్మానం తీసుకోవాల్సి వస్తే, ఏదైనా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సి వస్తే, ఏదైనా మార్చుకోవాల్సి వస్తే అలాంటి ఆలోచన విధానంతో మనము మరి ముందుకు వెళ్దాం. అలాగే 6వదిగా మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు చదువుదాం. హెబ్రీ పత్రిక 10. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మెప్పుకొనది నిశ్చయముగా పట్టుకొందుము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. దేవుని సంఘములో ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి? 6వ అంశాన్ని మనం గమనిస్తే హెబ్రీ గ్రంథములో రాయబడిన మాట 10వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చూస్తే మరి ఇక్కడ ఒకరిని ఒకరు పురుకొల్పేవారుగా ఉండాలి. ఒకరిని ఒకరు ప్రోత్సాహపరిచేవారుగా, ఒకరిని ఒకరు బలపరుచుకునే వారిగా ఉండాలి. మరి ఏ విషయంలో ఒకరినొకరు మరి పురికొల్పాలి అని దేవుని వాక్యము సెలవిస్తుందంటే, ఇక్కడ రాయబడిన మాట మనము జాగ్రత్తగా గమనిస్తే
ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. మరి ఇక్కడ ఒకరినొకరు ప్రోత్సహించాలి, ప్రేమ చూపించుటకు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ప్రేమ చూపుటకు, మరి ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపించుటకు సంఘములో ఉన్నవారు ఒకరినొకరు ఏం చేయాలంట? పురికొల్పాలి, వారిని ప్రోత్సాహపరచాలి. ఇదిగో మనం ఒకరినొకరు మరి ప్రేమ చూపాలి. యోహాను సువార్త 13:34 మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక క్రొత్త ఆజ్ఞను ఆయన ఇస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 13:34, మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చాలండి. బైబిల్లో మనం చూస్తున్నాం, మరి మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి, మీకు క్రొత్త ఆజ్ఞనిస్తూ ఉన్నాను. ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించండి. ఇది క్రొత్త ఆజ్ఞ దేవుడిచ్చాడు. ఒకవేళ మీరు నిన్ను ప్రేమించే వారినే నువ్వు ప్రేమిస్తూ ఉంటే, మరి నిన్ను పిలిచి భోజనం పెట్టిన వారికే తిరిగి నువ్వు పిలిచి భోజనం పెడితే, నీకు వస్త్రములు ఇచ్చిన వారికే తిరిగి నువ్వు వస్త్రములు ఇస్తే, నీకు సహాయము చేసిన వారికే నువ్వు తిరిగి సహాయము చేస్తుంటే అందులో గొప్పతనము ఏది లేదు. ఏ గొప్పతనం అంట? క్రైస్తవ స్పెషాలిటీ ఏం లేదు. అన్ని జనులు కూడా అలాగూ చేస్తున్నారు. కానీ ఏంటి, అన్ని జనులకు, క్రైస్తవేతరులకు, క్రైస్తవులకు ఒకవేళ డిఫరెన్స్ ఒకవేళ చూపించవలసి వస్తే ఏ విషయంలో మరి ఆ ప్రత్యేకతను మనం చూపించాలంటే, మరి ఒకరినొకరు ప్రేమించాలి. మరి ఇక్కడ ఎవరైతే నిన్ను ప్రేమించరో వారిని ప్రేమించు. ఎవరు నిన్ను పిలిచి భోజనం పెట్టలేని, ఇదిగో దేని స్థితిలో ఉన్నారో వారిని పిలిచి భోజనం పెట్టండి. ఎవరు నీకు మరలా తిరిగి బట్టలు ఎదుగో ఇవ్వలేరు, వారికి వస్త్రములు ఇవ్వమని బైబిల్ గ్రంథములో మనము గమనిస్తూ ఉన్నాం. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఒకటి, ఈరోజు మరి క్రైస్తవ జీవితము కదా, మనం జీవించే జీవితం మరొకటి. ఈరోజు ఆ మాట చదువుతూ ఉంటాం, ఆ మాటలు వింటూ ఉంటాం, విన్నది చదివినది ఏమైపోయినదో నువ్వు అనుకున్నదే నువ్వు చేస్తూ ఉంటావు. ఇప్పుడు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకే బైబిల్ చెప్తుంది, ఒకరిని ఒకరు ప్రోత్సహించండి, ఎదుగో ఒకరినొకరు ప్రేమించులాగున, క్రొత్త ఆజ్ఞకు లోబడులాగున. ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించకపోతే ఇది క్రొత్త ఆజ్ఞ, ఈ ఆజ్ఞ ఏమవుతుందంట? ఉల్లంఘించిన వారు అవుతారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అప్పుడు సంఘం గమనించుదాం. నేటి క్రైస్తవ వ్యవస్థ ఎలాగుందంటే, ఒకరిని సంఘములో ఒకరిని ఒకరు మరి ప్రేమ చూపించే అలాంటి అనుభవం ఉందంటే లేదనే చెప్పుకోవాలి. ఒకరిని ప్రేమిస్తున్నారు, మరొకరిని ద్వేషిస్తున్నారు. ఒకరి పట్ల ప్రేమను చూపిస్తున్నారు, మరొకరి పట్ల పగను చూపిస్తున్నారు. ఒకవేళ గృహ పరిచర్యలు కొంతమంది కొన్ని గృహాలకు మేము రావు అంటారు, ఎందుకంటే వాళ్ళంటే మాకు పడదు. నా ప్రియ సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఇలాంటి వారు క్రైస్తవులు, పేరుకు క్రైస్తవులు, క్రీస్తులాగా బ్రతుకుతున్న క్రైస్తవులు కాదు. డబ్బు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. సత్క్రియలు చేయుటకు పురికొల్పండి. ఏంటంట? సత్క్రియలు, ప్రేమ చూపుటకు పురికొల్పండి, సత్క్రియలు చేయుటకు పురికొల్పండి, ప్రోత్సహించండి. ఇదిగో సత్క్రియలు చేయకపోతే, ఇదిగో సత్క్రియలు చేయండి అని వారిని ప్రోత్సహించండి. ఎందుకు తెలుసా? ఒకవేళ ఈరోజు దేవుడు నిన్ను పిలుచుకుంటే, ఈరోజు ఈ లోక యాత్రను ముగించి ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే, నీ వెంట నువ్వు తీసుకుని వెళ్ళేది నీ సత్క్రియలో. ఇదిగో నువ్వు ఇష్టపడి